చదవండి. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని గనుక. ఎవరు చూశారండి? ఎవరు చూశారు? దేవుడు చూశారు. ఆ రోజుల్లో ఆది కాలంలో జలప్రలయం రాకముందు భూమి మీద చాలామంది జనాలు ఉన్నారు. వికృతమైన స్నానాలు చేసేవారు. వాళ్ళు తినటమో త్రాగడమో పెళ్ళి చేసుకోవటం, పెళ్ళికి ఇవ్వబడటం తప్ప కానీ దేవుని గురించిన ఎక్కడ ధ్యాస లేదు. దేవుని గురించి వెతికే అనుభవాలు లేనివారు, ప్రార్థించే అనుభవం లేనివారు, వికృతమైన స్నానాలు చేసేటువంటి వారు, ఒకరి భార్యతో ఒకరు దుర్మార్గంగా ప్రవర్తించటము, స్త్రీల పట్ల అసభ్యంగా జీవించటము, ఒకరిని కొట్టి చంపటము, అక్రమంగా లాక్కోవటం, ఇది తప్ప వారి పెళ్ళిళ్ళకి ఇవ్వటం, పెళ్ళిళ్ళు చేసేసుకోవటం, స్త్రీలతో కోడికిని ఉండటం తప్ప కానీ దేవుడైన యెహోవాను మర్చిపోయిన వారు. అటువంటి సందర్భాల్లో దేవుడు భూమి మీద ఉన్న వారందరినీ వెతికాడంట. ఎవరన్నా నీతిమంతుడు ఉన్నాడేమో, ఎవరైనా మంచోడు ఉన్నాడేమో, నిందారహితుడు ఎవడన్నా ఉన్నాడేమో, యథార్థంగా బ్రతికేవాడు ఎవడన్నా ఉన్నాడేమో అని దేవుడు వెతుకుతూ ఉంటే యెహోవా ఒక వ్యక్తిని చూసి, ఈ తరమి వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని. ఎలా చూశాడండి? నీతిమంతుడై ఉండుట చూశాడట. ఎలా చూశాడండి? ఈ తరమ వారిలో అందరికంటే నువ్వు ఒక్కడే నీతిమంతుడిలాగా నాకు కనపడ్డావు. ఎందుకంటే నీలో నీతి ఉంది. నీతి అంటే దేవుని నమ్ముటయ్యే నీతి. ఎలా పడితే అలా బ్రతికేస్తే ఎలాగండి? మన బ్రతుకు కూడా కొంచెం అర్థం ఉండాలి కదా, అంతేనా? ప్రొద్దున లేసాం, పనికి వెళ్ళాం, సంపాదించుకున్నాం, పొయ్యి మీద కుండ పెట్టాం, శుభ్రంగా బిర్యానీ వండుకి తిన్నాం, అత్తిరసలు వండుకి తిన్నాం. ఇదేనా మన బ్రతుకు? దేవుడికి ఉన్నాడని నమ్మాలి కదా, భయభక్తులు కలిగి ఉండాలి కదా. ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉండేటే జ్ఞానము లేకుండా బ్రతుకుతున్నామంటే దేవుడంటే భయం లేదనే కదా నీకు. ఇష్టం ఉన్నట్టు బ్రతికేటేమో భూమి మీద కదండి. దేవుడు మనల్ని చూస్తున్నాడు, వెతుకుతున్నాడనే భయం ఉండాలా వద్దా? ఉండాలి లేదా? ఉండాలి. దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు భూమి మీద పాపం చేయడంటే, ఇటు పాపం చేస్తున్నాడు, భయభక్తులు లేవని అర్థం. ఇటువంటి జనాలు అందరినీ వెతుకుతున్నట్టు. ఎవరన్నా ఉన్నాడా వీడు మంచోడా అని దేవుడైతే వీడంట వ్యభిచారిగా ఉన్నాడు, వీడు మంచోడా అంటే వీడు ఒకడు చంపున్నాడట, వీడు మంచోడా అంటే వీడు మంచోడా అని చూస్తే పొరుగువారు భూములు లాక్కున్నవాడు అంట, వీడు మంచోడు అంటే వీడు వడ్డీ వ్యాపారం చేసి పొరుగువాడిని పీకుతున్నవాడు అని అనుకున్నాడట. అందరినీ చూస్తారంటే ఎవరు కనిపించారు? నీతిమంతుడు. అంతమందిలో ఒకడు ఎన్నుకున్నాడు. ఎవరైనా? నోవాహు. నోవాహు అంటే నెమ్మది. తన తల్లిదండ్రులు కూడా నోవాహుకి పేరు పెట్టారు. ఎందుకో తెలుసా? నా కుమారుడు పుట్టిన తర్వాత భూమి అంతా కూడా శాంతి సమాధానములు కలిగి ఉండాలని అతనికి నోవాహు అని పేరు పెట్టారు. నోవాహు అంటే నెమ్మది అని అర్థం. నెమ్మదిగా ఉండాలి భూమి అంతా, శాంతి సమాధానములు కలిగి ఉండాలని. అంటే భూమి ఎంతగా చెడిపోయిందో నోవాహు తండ్రి చూశాడు. ఆ నోవాహు తండ్రి దేవునికి అత్యంత ప్రీతి పాత్రుడై ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పేరు నోవాహుగా మార్చబడ్డది. ఆ నోవాహు దినములలో తండ్రి నేర్పిన విద్యాబుద్ధులు, తండ్రి నేర్పిన భయభక్తుల పట్ల గురి ఉంచి ఆకాశమందు దేవుడు అక్కడ ఉన్నాడని గుర్తెరిగి అతడు దేవుని నమ్మి యథార్థవంతుడిగా నీతిమంతుడిగా ఆయనకి కనపడినప్పుడు, నేను నిన్ను చూశాను గనక నీవును నీ ఇంటి వారును వాడలోనికి ప్రవేశించండి అని దేవుడు నోవాహుని చూసి అతనికి రక్షణ సువార్తను ప్రకటించాడు. ఎందుకంటే నీతిమంతులను చూసి దేవుడు మన తండ్రి అయిన యేసయ్య. రెండవదిగా ఆదికాండం 31వ అధ్యాయము 12వ వచనంలో యాకోబు అనే భక్తుడు ఉన్నాడు. ఈ యాకోబు అనే భక్తుడు పదనారాం అనే గ్రామములో తన మామగారు అయినటువంటి లాబాను దగ్గర పనిచేశాడు. ఈ లాబాను కుమార్తె మీద ఆశపడిన యాకోబు, నీ చిన్న కుమార్తె నాకు పెళ్లి చేయమని అడిగితే నా దగ్గర 7 సంవత్సరములు కొలువు చేస్తే నా చిన్న కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని అబద్ధము చెప్పి 7 సంవత్సరాలు కొలువు చేయించుకున్న తర్వాత తన చిన్న కుమార్తెకు బదులుగా పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఆమె పేరు లేయా. ఈ లేయా అనే ఆమె జబ్బు కళ్ళు కలిగినదట. ఆ స్త్రీని దొంగతనంగా పెళ్లి చేశాడు. మర్నాడు చూస్తాడు, ఇదేంటి నాకు ఈ అమ్మని ఇచ్చి పెళ్లి చేసావంటే మళ్ళీ 7 సంవత్సరములు మరి కొలువు చేస్తే నా చిన్న కుమార్తె రాహేల్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. 7 14 సంవత్సరములు అతను తన మామ దగ్గర లాబాను దగ్గర
అతను కొలువు చేశాడు. గొర్రెలు మేకలు కాయటం అతని పని. ఎక్కడ? ఎడారి ప్రాంతాలలో. ఆ కాస్తున్న సమయంలో నీ చేత నేను ఊరికి పని చేయించుకుంటానా? చేయించుకోను కదా, నీకు నేను జీతం ఇస్తాను అన్నాడు. మంచిదినైనా నాకు జీతం ఇయ్యి, నాకిద్దరు భార్యలు ఉన్నారు, వాళ్ళని కూడా పోషించుకోవాలి, వారి పిల్లలను పోషించుకోవాలి అని యాకోబు ఒప్పందం పెడితే, సారలో కలిగినవన్నీ కూడా నీవేనన్నాడు. గొర్రెల పైన సారలు ఉంటాయి కదా, సారలు కలిగినవన్నీ నీవేనన్నాడు. మచ్చలు కలిగినవన్నీ నాయ అన్నాడు. దేవునికి స్తోత్రం. మచ్చలతో పుట్టిన గొర్రెలు మేకలన్నీ నాయ అన్నాడు, సారలు కలిగినవన్నీ నీ అన్నాడు. సరే, దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు యాకోబును చూస్తున్నాడట. ఎవరిని చూశాడండి? యాకోబును చూస్తూ ఉన్నాడట. మరి యాకోబుకి ఇస్తానయ్యన్నీ ఏంటి? సారలు కలిగిన జంతువులు. మరి దేవుడు తన కృప చేత యాకోబు నిమిత్తం అన్ని సారలు గల వాటిని పుట్టించాడు. దేవునికి స్తోత్రం. పుట్టిస్తుంటే తన మామగారు కుదరదు, నీకు సారలను ఇవ్వను, నేను ఏదో మాట వరుసకు అనేసానంటే సారలను ఇస్తానని, సారలతో పుట్టినట్లు అన్నింటి నీకు అప్పచెప్పేస్తాను నేను చెప్పాను అంతే. అలాగే ఇవ్వను, మచ్చలు ఏవైతే ఉన్నాయన్నీ నువ్వు తీసుకో అన్నాడట. మళ్ళీ దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడు చూశాడు, మళ్ళీ ఎవరి వంక? యాకోబు వంక చూశాడు. మళ్ళీ మచ్చలు గల వాటిని అన్నింటినీ దేవుడు అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. సారలు కలిగినవి తగ్గిపోతున్నాయి. మళ్ళీ లేదు నీది మచ్చలు అన్నాను కానీ ముందు సారలే కరెక్ట్, సారలే తీసుకోమన్నాడు. అలాగా తన జీతమును మార్చి నీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చేను. ఏం చేశాడండి? 10 సార్లు తన 10 సార్లు కాదు, పదే మారుస్తూ ఉన్నాడు జీతాలు. అదంటే ఇదంటాడు, ఇది ఇస్తానంటే అది ఇస్తానంటే ఇది ఇస్తాడు, మోసం చేస్తూ ఉన్నాడు. అవును కదా? పదే యాకోబుని లాభాను మోసం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరు చూశారండి? ఎవరు చూశారు? దేవుడు చూశాడు. మోసగాడిని కూడా దేవుడు చూస్తున్నాడండి. దేవుడు చేసే మోసాన్ని చూశాడు. మోసం చేసే ముందు నన్ను ఎవడో చూడలేదు అనుకుంటున్నారేమో. నేను మోసం చేస్తే ఎవడో నన్ను కనిపెడతాడు అనుకుంటున్నావేమో. నీ మోసపూరితమైన జీవితాన్ని దేవుడు ప్రతిరోజు కనిపెడతానే ఉన్నాడు. ఎంతమంది నువ్వు మోసం చేస్తున్నావు, ఎంతమంది దగ్గర అన్యాయంగా నువ్వు లాక్కుంటున్నావో, ఎంతమందిని మోసపుచ్చుతూ అన్యాయంగా వారిని పాడు చేస్తున్నావో, ఎంతమందిని పక్కదారి పట్టిస్తున్నావో, నువ్వు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నావో, మోసపూరితమైన మాటలతో ఎంతమందిని ముంచేస్తున్నావో అన్నీ కూడా దేవుడు చూస్తాడు. మోసగాళ్ళని కూడా చూసే దేవుడు నీతిమంతులను చూస్తాడు, మోసగాళ్ళని కూడా దేవుడు చూసే దేవుడు. ఎవరిని కూడా మోసపుచ్చకూడదండి. మోసపుచ్చి సంపాదించిన జీతం మనకు మరణమే. ఎవరిని మోసపుచ్చకూడదండి. ఎవరినైనా మోసపుచ్చామనుకుంటే అది తప్పు. మనకు మనమే మోసపుచ్చుకోవటం, మనకు మనమే గొయ్యి తవ్వుకోవటం. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఏ మోసం అయితే చేసామో అదే మోసాల్లో తీసుకెళ్ళి దేవుడు మనల్ని పడేస్తాడండి. ఆ మోసపోతాం, ఆ మోసకరమైనటువంటి పాతాల అగాధానికి పోతాం. అక్కడ చీకటిలో వేవేల సంవత్సరాల పాటు మూలుగుతూ ఏడుస్తూ పళ్ళు కొరుక్కుంటూ ఏడుస్తూ మహారాధన చేస్తూ ఉంటాండి. అయితే దేవుడు నిర్గమకాండానికి వచ్చేసరికి మరికొంతమంది మనుషులను చూస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరి ఉన్నది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూసి తిని. ఏం చూశాడండి? హింసను చూశాడు. ఎవరు పెడుతున్నారు? ఇది ఐగుప్తు దేశ ప్రజలందరూ కూడా ఇజ్రాయేల్ పెడుతున్న హింసను చూశాడట. అమ్మా జాగ్రత్త. బాగా మన బలం ఉందని ఒళ్ళు కొవ్వెక్కి, డబ్బు ఉందని మదమెక్కి, అధికారం ఉందని మదమెక్కి ఎవరినైనా కాడ నోరు పాడేసుకుని హింస పెడుతున్నావేమో జ్ఞాపం పెట్టుకో. నా కోడలు ఉంది కదా నువ్వు హింస పెడుతున్నావేమో, నోరు ఎత్తట్లేదని. నా కొడుకున్నాడు కదా నీ హింస పెడుతున్నావేమో, నాకు బలం ఉందని, అధికారం ఉందని, నా ఇరుగు పొరుగు వాడి దగ్గర రాళ్ళు మార్చేస్తే ఆడేం చేస్తాలని హింస పెడుతున్నాము గర్వంతో. జ్ఞాపం పెట్టుకో, నువ్వు ఎవరినైతే హింస పెడుతున్నావో, నీ దగ్గర పనిచేసేటువంటి వాడిని ఎంత ఇబ్బంది పెడుతున్నావు, హింస పెడుతున్నావో, నీ ఇరుగు పొరుగు వారి పట్ల ఎంత అభ్యంతరకరంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో, ఎదురువాడి పట్ల ఎంత ద్వేషభావం కలిగి ఉన్నావు, ఇవన్నీ కూడా నీ పెట్టే ప్రతి హింసను కూడా దేవుడు చూస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పనిచేస్తుంటే ఐగుప్తు ప్రజలందరూ కూడా అనుకునేవారు, వీళ్ళ మా దగ్గరికి వచ్చిన బానిసలు అయ్యా అంటారు. వాడికి పెట్టేదంటే వాడి చేస్తాడు, సచ్చినట్టు చేస్తాడు, ఎంతో కొంత పాడేస్తే అని వాడి చేత పెట్టి చాకరీ చేయించుకున్నావు. హింస పెట్టేవారట. హింస, భయంకరమైన హింస. చాలా కుటుంబాల్లో మరి కొత్తగా వచ్చిన కోడళ్ళను కానివ్వండి,
అధికారమును ఉపయోగించిన అత్తగారులు, ఎంతోమంది కుటుంబాలు పాడు చేసిన అత్తగారులు, అధికారాన్ని ఉపయోగించి తన కొడుకు కుటుంబాన్ని పాడు చేసే మామగారులు చాలామంది భూమి మీద ఉన్నారండి. హింస పెట్టకూడదండి. వాళ్ళని బ్రతకనియాలి, మనం బ్రతకాలి. వారికి కావాల్సింది ఏదో మనం ఇవ్వాలి, మనకు కావాల్సింది ఏదో మనం తీసుకోవాలి. ఇది న్యాయము ధర్మం, అంతే తప్ప హింస పెడితే అండి ఏం ప్రయోజనం అండి? ఆ హింసని మరి ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడండి? గొడ్డి చాకరీ చేయించుకుని వీళ్ళ చేత నానా బాధలు పెడుతున్నటువంటి ఐగుప్తీయుల వంక దేవుడు వారు పెట్టే హింసను చూశాడట. ఐగుప్తీయుల వంక చూశాడట. అంటే హింస పెట్టేటప్పుడు మనం ఎంతగా కృంగిపోతామో, ఆ కృంగిపోయిన వాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు కదండి. దీనుల ప్రార్థన ఆయన వినును, దరిద్రుల ప్రార్థన ఆయన వినును. దేవుని యథార్థత కలిగి హింసలు పొందేవాని ప్రార్థన దేవుడు వినును, వింటాడు. నువ్వు నా ప్రార్థన అనకపోతే, నా మాట అనకపోతే ఇనివాళ్ళు లేడా? ఏమండి, మనం ఎంత చెప్పినా కొంతమంది వినరు. వాళ్ళ పద్ధతి వాళ్ళదే, వాళ్ళ దారి వాళ్ళదే. మనం ప్రార్థన చేస్తే వినరండి. ఏదో చిన్నవాళ్ళకి ఎందుకు పనికిరోళ్ళకి కనిపిస్తాం. ప్రార్థన అంటే మాట్లాడటమే, ఎదురు వాళ్ళ దగ్గర మన అభ్యర్థనని తెలియజేసుకోవటమే. ప్రార్థన చేయటం అంటే మనకు కావాల్సింది ఏదో అడగటమే ప్రార్థన. మనం ఏం చెప్పినా వినరండి. వింటారండి? వింటారు. మన ప్రార్థన వినేవాడు ఎవరున్నారండి? మన దేవుడే వింటాడు. వినే దేవుడు ఒకడున్నాడు. ఆయన నువ్వు పడి హింసను చూస్తున్నాడు. నేను ఎవరైతే హింస పెడుతున్నారో వారిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. చూడలేదని మాత్రం అనుకోకు. దేవుడి పైన నిందలు వేయకండి, చూసే దేవుడు. కొంతమంది వ్యక్తులను చూద్దాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. మరియు నేను యెహోవాని, నేనే చూస్తున్నాను భూమి మీద ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు. దేవుడు వారిని ఖచ్చితంగా చెప్పేశాడు, వీరందరికీ లోబడని ప్రజలు, నా మాట వినని ప్రజలు. ఎంత చేసినా విశ్వాసం ఉండదండి. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళందరినీ తోడుకొస్తున్నాడు. 40 సంవత్సరాలు బట్టి వారందరినీ అరణ్య ప్రాంతాల్లో నడిపించుకుంటూ వెళ్ళాడు. వారికి ఆహారానికి లోటు లేదు, నీళ్ళకి లోటు లేదు. వారందరినీ కూడా చక్కగా నడిపించుకెళ్తున్నప్పుడు వారి కాలు చెప్పులు తెగిపోలేదట. వారి వస్త్రాలు పాత గిల్లలు ఎప్పుడు మెరుస్తూనే ఉన్నాయి. కొత్త బట్టలు వేసుకున్న వారిలాగా, దేవుని పిల్లల్లాగా, పరిశుద్ధుల్లాగా అరణ్య ప్రాంతాల నుంచి నడుస్తున్నారు. ఆకాశపు మన్నాను కురిపించి ఇజ్రాయెల్ పిల్లలందరినీ పోషించాడు. నీళ్లు కావాలంటే బండను కొట్టి ఆ బండలోంచి నీళ్లు రప్పించాడు. మాంసం కావాలంటే పూరేళ్ళను కురిపించాడు. ఇంకా ఎన్ని చేసిండు అద్భుతాలు. ఇన్ని అద్భుతాలు చేస్తే వీరు దేవుడికి లోబట్టలేదంటే ఏం చేస్తున్నారండి? దేవుడి మీద పదే తిరగబడుతూ ఉన్నారండి. ఏమంటే ఎంత చేసినా కొంతమందికి విలువ విశ్వాసం ఉండదండి. ఒక మనిషిని చాలా నీచంగా వాడుకుంటారు. వాడి చేత గొడ్డి సాకిరీ చేయించుకుంటారు. జీవితకాలమెల్లా కూడా వాడు రక్త మాంసాలు పిండేస్తారు. వాడు సంపాదించిన సంపాదన అంతా లాక్కుంటారు. ఆఖరికి వాడిని ఏం చేస్తారండి? విలువ మర్యాదను ఇవ్వకుండా, ఎవడైతే నీకోసం కష్టపడ్డాడో వాడికి లోబడ్డాడు. మా కోసం ఇంత చేశాడు కదా, మమ్మల్ని బ్రతికించాడు కదా, మా స్థితిగతులే మారినాయి కదా, ఇతను వచ్చిన తర్వాత ఇతను సంపాదన వల్ల మేము బ్రతుకుతున్నాం, బాగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాం. ఒకప్పుడు మాకు తిండి లేదు, ఈరోజు తిండి వచ్చింది, మా బ్రతుకు బాగుంది. మా కోసం కష్టపడిన ఈ వ్యక్తిని మనం చక్కగా గౌరవించాలి, మర్యాదగా ఉండాలని అతనికి ఒకడు కూడా లోపడ్డాడు. వీరందరూ ఎవరంటండి? లోబడనొల్లని ప్రజలు. ఎవరికి లోబడరు? దేవుడికి లోబడి. ఎంత చేసిన విశ్వాసం లేదండి. ఈ ప్రజల్ని ఎంత చక్కగా నడిపించినా నాకు లోబడనొల్లని ప్రజలు ఎప్పుడూ కూడా తిరగబడుతూనే ఉన్నారు. ఈ ప్రజల యొక్క ఘోష నేను విన్నాను. ఈ ప్రజలు ఆ గుడారాల్లో కూర్చుని సనుక్కునే సనుగుడు నేను విన్నాను. మోషే అని మోషేకి దగ్గర కూడా దేవుడు సాక్ష్యాన్ని పలికాడు. మన లోబడే బిడ్డ యేసు ప్రభు వారు మన కోసం ఎంత చేశాడండి. మన దేవుడికి లోబడాలో వద్దా? అంత చేశాడు యేసు ప్రభు వారు. భూమి మీదకి వచ్చాడు, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడండి, ఎన్ని శ్రమలు అనుభవించాడండి. ఆ ముళ్ళ కిరీటాన్ని అల్లి నెత్తి మీద పెడితే ఆ ముళ్ళ కిరీటాన్ని కూడా ముళ్ళు ఆయన తలలో దిగుతున్నప్పుడు ఆ తలలోంచి రక్తం కారుతూ ఒకరు విపరీతమైన బాధ పుడుతుంటే మరి ఎంత శ్రమను అనుభవించాడు. ఈ పాలస్తీనా దేశంలో ఈ నల్లేరు ముళ్ళు చెట్లు ఉంటాయి. మన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చూస్తాం, ఇంతంత ముళ్ళు ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి, నల్లేరు ముళ్ళు. అవి గుచ్చుకుందనుకోండి వెంటనే నొప్పి తగ్గదని 3 రోజులు 4 రోజుల దాకా నొప్పి ఉంటుంది. తగ్గుతుందండి? తగ్గదు. కొన్ని ముళ్ళు గుచ్చుకుంటే తగ్గిపోతుంది, కానీ ఆ ముళ్ళు గుచ్చుకుంటే 3-4 రోజుల దాకా నొప్పి తగ్గదు. దాంట్లో ఒక రకమైన విషయం ఉంటుంది.
పాలిస్తీనా దేశంలోని ముళ్ళు ఇంత పడుకుంటాయట. అవన్నీ కూడా ఏం చేశాడు, ఒక కిరీటముగా అల్లి యేసయ్యని నెత్తి మీద పెట్టి చేత్తో అదిమితే వాళ్ళ చేతులు గుచ్చుకుంటాయని రెళ్ళు ఖర్చుకుని నెత్తి మీద కొట్టేవారు. అవి ఒక్కసారి ఆ ముళ్ళు సూదుల్లాగా బాణాలాగా యేసయ్య తలలో దిగినప్పుడు, ఆ చర్మాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోయినప్పుడు, రక్తము కారుతున్నప్పుడు, అన్ని ముళ్ళు దిగినప్పుడు తలలో ఎంత బాధ వస్తుంది. ఒక తేలుకుంటున్నట్లుగా ఆ బాధను తట్టు కూడా భరించి మనందరి కోసం మరి శిలువ మీద వేలాడి శ్రమ పొందిన యేసయ్య రెండు చేతుల్లో కూడా లాగి మరి ఆ శిలువకు పెట్టి పెద్ద పెద్ద మేకులు చేతులు నాటినప్పుడు, ఆ మేకులు శరీరాన్ని చీల్చుకుంటా వెళ్ళిపోయి, నరాలను తిప్పుకుంటా వెళ్ళిపోయి భయంకరమైన బాధ పెడుతుంటే, అతకబడిన శరీరం వల్లే ఆ చేతులు శిలువుకు అతకబడినప్పుడు ఎంత బాధను ఆయన అనుభవించాడు. కాలుపైన కాలు పెట్టి కాళ్ళలోంచి పెద్ద మేకు దింపుతుంటే అబ్బాబా, అవి మనం తలుసుకోవటమే చాలా బాధాకరం, ఇబ్బందికరం. ఎంతగా యేసయ్య నీకోసం నా కోసం శ్రమ పడితే, యేసయ్య నీకోసం నా కోసం ప్రాణం పెడితే మనం లోబడుతున్నామా దేవుడికి? దేవుడు చెప్పినట్లు వింటున్నామా, బ్రతుకుతున్నామా, మన జీవితాలు మార్చుకుంటున్నామా? లోబడినల్లని ప్రజలలాగా వాక్యం వింటున్నాం, మళ్ళీ దేవుడి మీద తిరగబడుతున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, మళ్ళీ లోకానుసారంగానే జీవిస్తున్నాం, దేవుని మీద తిరగబడుతున్నాం. మన వస్తున్నాడు లోబడినల్లని ప్రజలు ఎంతమంది అన్న వారిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఎంతమందిని దేవుడు ఈ రోజున ఎన్ని రకాలుగా చూస్తున్నాడో మనం ఈ రోజున మనం గమనిద్దామండి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో కాపరి లేని గొర్రెలు ఎలా చెదిరిపోయో అలా చెదిరిపోయిన మనుషులందరినీ కూడా చూశాడంటే, దేవుడు చూశాడంటే. నిజానికి మనం కాపరి లేని గొర్రెలను చూస్తాం అనుకోండి, వాటిని చూస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది, కోపం వచ్చేస్తుంది అట్లని చూస్తే. తెలుసు మీకు కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయో? ఏమండి, మనం అప్పుడే చక్కగా ఎంతో మృదువుగా పెంచుకుంటామండి. మంచి పూల మొక్కలు లేకపోతే ఒక చెట్టు వేసుకుంటామండి, అవి వచ్చి ఒక్క క్షణంలో తినేసి వెళ్ళిపోతాయి. దాని కాపరి లేడు, ఏంటది అది? ఎందండి బాగా తయారు చేస్తున్నాం, మందేసి మోకేసి చేనంతా బాగా తయారు చేస్తామండి, దాంట్లో దూరిపోతుంది, మొత్తం తినేసి వెళ్ళిపోతాయండి. ఎంత బాధ కలుగుతుందండి? అవునండి, కాపర్లు ఉన్న గొర్రెలు అలా చేస్తాయా? కాపర్ ఏం చేస్తాడు, చేతులు కర్ర ఉంటే కదా కడుచుకుని అంటే పరుగు పొరుగు పారిపోతాయి. అవును కదా? మరి కాపర్ లేని గొర్రె ఏం చేస్తుంది? దానికి తానే రాజు, ఇంకెవరు దాన్ని ఏం చేయలేరు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తినేస్తుంది, ఎక్కడికి ఏం చేయాలంటే అది చేసేస్తుంది. కాపర్ లేని గొర్రెలు అలాగే చేస్తాడు. కాపర్ లేని గొర్రెలు, నేను ఎవరి గురించి అంటున్నాను, కాపర్ లేని గొర్రెలు చాలా ఉన్నాయి భూమి మీద. వాటికి అదుపాజ్ఞలు ఉండవండి, ఏం కావాలంటే చేసేస్తాయి. అవునండి, ఎదరవాడిని కొట్టాలంటే కొడతాయి, తిట్టాలంటే తిడతాయి, ఎదరవాడిది లాక్కుంటే లాక్కుంటాయి. అవునే కదండి? కాపర్ లేని గొర్రెలు, కట్టుబాటు లేని గొర్రెలు. ఈ మధ్యన ఆ కాలేజీల్లోనూ స్కూల్లోనూ కూడా చాలామంది ఉన్నాయి కాపర్ లేని గొర్రెలు. తల్లిదండ్రులు భయభక్తులు లేని గొర్రెలు ఏం చేస్తాయి? తన ఇష్టం, సిగరెట్లు తాగడం, మందు తాగడం, యవనస్తురాలను ఏడిపించడం, యవనస్తులను ఏడిపించడం, ఇదే పని వాళ్ళకి. అవునండి, కాపర్ లేని గొర్రెలు ఏం చేస్తాయి? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాయి, అధికారాన్ని ఉపయోగిస్తాయి, గర్వాన్ని ఉపయోగిస్తాయి. ఒక కాపర్ లేని గొర్రెలటండి దేవుని మాట వినవు, కానీ కాపర్ లేని గొర్రెలు తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాయి, ఇష్టం వచ్చినట్టు తాగుతాయి, ఇష్టం వచ్చినట్టు గొంతులేస్తాయి, ఇష్టం వచ్చిన జీవితానికి అలవాటు పడే భూమి మీద తన జీవితం అంతకు చిందర బందర చేసుకుని ఇటువంటి గొర్రెలన్నింటినీ కూడా దేవుడు ఆకాశం నుంచి చూశాడట. సుప్రభారు ఒక రోజున అంటాడు, వారందరూ చెదిరిపోయినట్టు చూసి వీరందరూ కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు కాబట్టి ఇగో కాపరిల కొరకు ప్రార్థన చేయండి తండ్రి దగ్గర అన్నాడు. కాపరి కావాలి, వీళ్ళందరినీ కాయటానికి కాపర్లు కావాలని మీరందరూ తండ్రికి ప్రార్థన చేయండి అన్నాడు. అవును, వారందరూ చెదిరిపోతున్నారు కాబట్టి, కాపర్ లేని గొర్రెల వల్ల అక్కడక్కడ పడి ఉన్నారు కాబట్టి వారందరూ బ్రతకాలి, వారందరూ రక్షించబడాలి. ఇదిగో పారిపోయిన గొర్రెలారా, కట్టుబాటు లేని గొర్రెలారా, ఇష్టానుసారంగా బ్రతిక గొర్రెలారా, మీ అందరి కోసం నేను కాపర్లను నియమిస్తానని దేవుడు చెప్పి తన శిష్యులతో చెప్తే, ఇగో కాపర్ లేని గొర్రెల కోసం ప్రార్థన చేయండి. కాపర్ లేని గొర్రెలు అలా చేస్తాయి, ఎదురు వాళ్ళది నాశనం చేస్తాయి. కాపర్ లేని గొర్రెని ఎవడు అదమాయించడండి, దానికి అదుపు ఆజ్ఞలు. ఆ కాపర్ లేని గొర్రెలని దేవుడు చూశాడు. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదామండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరులైన దావీదునకు దేవుడకు
యెహోవా సెలవిచ్చినది మనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. దేవుడు కన్నీళ్లు విడిస్తే, మన కన్నీళ్లు విడిస్తే చూసే దేవుడట. మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియా అనే రాజుకి. అతను దేవుని దగ్గర ప్రార్థన చేసిన, నీ యథార్థవంతుడిని నేను ఎలా నడుచుకున్నానో నీ సన్నిధి నీకు తెలుసు ప్రభువా. నాకు మరణకరమైన రోగం వచ్చింది దేవా, నేను ఇట్లు నా క్రియలు ఎలాగున్నాయో నీకు తెలుసు, నేనే స్థితిలో బ్రతికాను, ఏ పరిస్థితిలో ఉన్నా నీకు తెలుసు నాయనా. మరణకరమైన రోగం వచ్చింది నాయనా, నన్ను జ్ఞాపకం చేసుకోమని గోడ తట్టుకెళ్ళి ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. ఏం చేస్తానండి? కన్నీళ్లు విడుస్తున్నాడు. ఈయనేమన్నాడు తెలుసా? ఇదిగో నీ కన్నీళ్ళు నేను చూశాను. కన్నీటి ప్రార్థనకి దేవుడు లొంగిపోతాడండి. కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలం ఉందండి. అది యథార్థమైన హృదయం కలిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన ప్రతి వారి తట్టు దేవుడు కన్ను దృష్టి ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి కన్నీటితో. దొంగ కన్నీళ్ళు కాదండి. ప్రభు అని కన్నీళ్ళు కార్చేసి శత్రువుని చంపేయమని, శత్రువుని నాశనం చేసేయమని, ఎదురువాడిని అమ్మాయి తిరగబడ్డవాడు పాడు చేసేయమని ప్రార్థన కాదండి. ఎదుటివాడి పట్ల ప్రేమ కలిగి ప్రార్థన చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు గుర్తిరుగుతుంది. నీతి పరులను చూస్తున్నాడు, మోసగాళ్ళని చూస్తున్నాడు, హింసించే వాడిని చూస్తున్నాడు, అలాగే చెదిరిపోయిన వారిని చూస్తున్నాడు, విచ్చలవిడి జీవితాన్ని జీవించే వారిని చూస్తున్నాడు, కన్నీటి ప్రార్థన చేసేవారిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడంటే చాలా రకాలుగా దేవుడు పరిశీలిస్తున్నాడు. నేను నీతిమంతుడిగా ఉన్నాను చూడలేదు అనుకున్నా, చూస్తున్నాడు. చెదిరిపోయిన గొర్రెలాగా ఉన్నాను, నన్ను ఎవడు పట్టించుకుంటాడు అనుకుంటున్నామేమో, దేవుడు చూస్తున్నాడు. నేను కన్నీటి ప్రార్థన చేశాను, ఇంకా నాకు జవాబు రాలేదు అనుకుంటున్నామేమో, దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. అవునండి, నువ్వు ఎవరైతే హింస పెడుతున్నావో ఆ హింసను కూడా దేవుడు చూస్తున్నాడు. జ్ఞాపకం పెట్టి ఎవడో చూడలేదు అనుకుంటున్నావేమో, ప్రతి విషయాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు మోసం చేసే మోసాన్ని కూడా చూస్తున్నాడు. మోసం చేసేవాడు భయపడాలి. చెదిరిపోయి విచ్చలవిడి జీవితాన్ని జీవించేటువంటి వాడు భయపడాలి. ఈ లోకంలో కన్నీటి ప్రార్థన చేసేవాడు ప్రతి నిమిషము దేవునికి భయపడాలి. నీతిమంతుడైన వాడు దేవునికి భయపడాలి. అందరూ దేవునికి భయపడాల్సిందే. ఎందుకంటే ఆయన చూసే దేవుడు. నువ్వు చేసిన ప్రతిదానికి కూడా చూసి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునండి, మనం చాలాసార్లు భోజనానికి వెళ్తూ ఉంటాం. ఆ బంతిలో వాడు లెక్క ప్రకారం మాంసం కూరో లేకపోతే మటన్ కూరో చికెన్ కూరో వడ్డించుకుంటూ పోతాడు. టప్ప మన ఆడు కంగారు ఆడిది. మనం ఏమనుకుంటాం, వీడు చూసేవా ఆడికి 4 ముక్కలు వేసి మనకు 2 ముక్కలు వేసాడు, అందరితో చెప్తాం. బయటకు వచ్చి ఏమంటామండి, 2 ముక్కలు వేసాడు నాకు అంటాం. 2 ముక్కలు మన ఆతృత ఎలా ఉంటుంది? 2 ముక్కలు వేసాడండి వీడు, వాడు ముసులు పడేసాడు, తినలేదండి అలా అన్నం తిందాం అనుకుంటాం. ఏం కానీ చేశాడు అంటే మన బాధ వ్యక్తం చేసేసుకుంటాం. వాడు చూసి వేసాడా చూడకుండా వేసాడని, అంతే కదా. వాడి కంగారేంటి, వేసుకుంటూ పోవటమే. అది చెక్కో ముక్కో ముడుసు వాడికి అవసరంలే, వేసుకుంటూ పోవటమే. ఒకటి ఇదిగో యోహాన్ గారు వచ్చారు, యోహాన్ గారికి ఎక్కువ వేస్తామండి, వేస్తాం. లేకపోతే అభిషేక్తో వచ్చాడు, అభిషేక్కి ఎక్కువ వేస్తామా, ఎక్కువ. ఆడ కంగారేంటి, లైను టక వేసుకుంటూ పోతారు. కానీ మన దేవుడు చూసి ప్రతిఫలం ఇచ్చేవాడు. ఒక మనిషిలాగా వేగిరిపడి పరుగులెత్తేవాడు కాదండి. ఎలా పడితే అలా తీర్పులు తీర్చేవాడు కాదండి. మన దేవుడు చూచి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నువ్వు చేసిన క్రియలను బట్టి చూసి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి మన ప్రతిఫలం మనకు కావాలి. కన్నీటి ప్రార్థనకు ఒక ప్రతిఫలము, నీతిమంతత్వానికి ఒక ప్రతిఫలము, హింస చేసేవాడికి ఒక ప్రతిఫలము, చెదిరిపోయి ఇష్టానుసారంగా జీవించేవాడికి ఒక ప్రతిఫలము, దేవుని మనుషులను దోచుకునే వాడికి ఒక ప్రతిఫలం. అందరికీ అన్ని రకాల ప్రతిఫలాలు దేవుడు పనిచేస్తాడు. తన దగ్గర దాచుకోడు, ఆయనకి అవసరం, అందరికీ ఇచ్చేస్తాడు. ప్రియులారా, దేవుడు అందరినీ చూస్తున్నాడు. గమనిందాం. మనం భయపడదామంటే, భయపడకపోతే ఈ రోజులు మంచివి కాదు. భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలని జీవితం వ్యర్థమే. భయపడలేదా? నువ్వు భయపడే రోజులు వస్తే, ఆయన సమ్ముఖమున ఆయన ఎదురుగా నిలబడినప్పుడు, నువ్వు భయపడే రోజు వచ్చినప్పుడు, నీ కాళ్ళు చేతులు గచ్చ వణికినప్పుడు, నీకు ధైర్యం చెప్పేవాడు కూడా నీ ఎదురుగా ఉండడు. ఆయన నిన్ను భయపెట్టినప్పుడు, ఆయన మహా తేజస్సు చూసినప్పుడు, ఆయన కఠినత్వాన్ని నువ్వు చూసినప్పుడు, మహాగ్నిగుండంలో వేసినప్పుడు, ఆ భయం ఏంటి నువ్వు చూస్తావు. ఆ భయం నువ్వు చూడకూడదంటే ఇప్పుడు దేవునికి భయపడాలి. నువ్వు దేవునికి భయపడలేదా?
ముందున్న జీవితంతో భయపడుతూనే ఉంటావు, చచ్చిపోయిన తర్వాత కూడా భయపడుతూనే ఉంటావు, చచ్చి దేవుని సన్నిధిలో నిలబడి అప్పుడు కూడా భయపడుతూనే ఉంటావు. నా స్థితిగతులు ఏమిటో, నా పరిస్థితి ఏమిటో, దేవుని ఎదురుకుండా నిలబడ్డాను ఇప్పుడు ఏం తీరుస్తాడో, ఏం మాట్లాడతాడో, నాకు ఎటువంటి తీర్పు ఇస్తాడో అని భయపడుతూ ఉంటావు. ఆ భయం నీలో ఖచ్చితంగా ఉండాలి. ఆ భయం నీలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి భయపడతావు. దేవునికి స్తోత్రములు. హాలలో నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గంగారాం మాస్టర్ ఉండేవారు, మీకు తెలుసు. గంగారాం మాస్టర్ ఉండేవారు. ఆయన బెత్తం తీసుకుని చెత్తగొట్టేసేవాడు, తప్ప 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 చెత్తగొట్టేసేవాడు. చింతరపల్లి స్కూల్లోకి వెళ్ళిపోయాను, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఆయన బాగా చెప్తాడండి. మా నాన్నగారు అక్కడ జాయిన్ చేశాడు. స్కూల్కి వెళ్ళకుండా ఈ రోజున మానేసేవాడు. రేపు వెళ్దాంలో అనుకునేవాడు. ఏమని రేపు వెళ్దాంలో అనుకునేవాడు. రేపు వెళ్దాంలో అనుకుని మల్లాడు కూడా రేపు వెళ్దాంలో అనుకుని రేపు మల్లాడు మానేసేవాడు. మూడో రోజుని అయ్యి బాబాయ్ నేను 2 రోజులు వెళ్ళలేదు, మాస్టర్ కొట్టేస్తాను. 3 రోజులు మానేసేవాడు. 3వ రోజున మానేసిన తర్వాత మళ్ళీ వెళ్తే కొట్టేస్తాడేమో 4 రోజులు భయంతో మానేసేవాడు. అలాగ 15 రోజులు మానేసేవాడు. 16వ రోజున తప్పదని బడిలోకి వెళ్ళి కూర్చుంటే ఆయన పిలిచేవాడు, రేపు పన్నపల్లి ఇలా రారాయనవాడు. హెడ్ మాస్టర్ రూమ్లోకి వెళ్ళి అటెండెన్స్ పట్టి ఉండదు, ఇలా పట్టరారు అనేవాడు. పట్టుకొచ్చాడు, అందరికి అటెండెన్స్ వేసేసేవాడు. పన్నపల్లి అనేవాడు. ఎస్ సార్ అనేవాడు. ఎస్ సార్ అంటే ఇంకా మనకు ఆ అటెండెన్స్ పడిపోతుంది కదా, మాస్టర్ ఏం చేయడు అనుకునేవాడు. ఆయన సైలెంట్గా ఉండేవాడు. రే పన్నపల్లి రారా నేను ఈ అటెండెన్స్ పట్టుకెళ్ళి హెడ్ మాస్టర్ రూమ్లో పెట్టి అక్కడ బెత్తం ఉండదు పట్టరా అనేవాడు. బెత్తం పట్టుకు ఎవరిని కొడతాడని బెత్తం ఇచ్చేవాడు. నిజంగా కొట్టేవాడు అండి అక్కడ పెట్టి. అబ్బాబ్బాబ్బా ఇన్ని దెబ్బలు తినేవాడు అనుకుంటున్నారు. ఆ బెత్తాలు ఇరిగిపోయాయండి, నాకు బుద్ధి వచ్చేది కాదు. మళ్ళీ అలాగే చేసేవాడు. లోబడి తత్వం నాలో లేదు. భయం అనేది ఎంతవరకు ఆ దెబ్బలు తినేంతవరకు, దెబ్బలు తినేస్తే అంతే కదా అని ఒళ్ళు దులిపేసుకున్నాము. ఆ విధమైన జీవితం నీకు మంచిది కాదు. దేవుని సన్నిధానంలో కొడితే కొట్టాలని ఆ ఆలోచన విధానం మంచిది కాదు. దేవుడు కొడితే ఇక నువ్వు లేకవు, నువ్వు దులుపుకోవటానికి నీ ఒళ్ళు కూడా ఉండదు. ఇక దేవుని దగ్గర బ్రతిమాలుకోవటానికి నీకు అవకాశమే లేదు. భూమి మీద ఉన్నసేపు దేవుడికి భయపడు. దేవుడికి భయపడిన రోజునే నువ్వు దేవుని సన్నిధానంలో వెలుగు నుందుతావు. మహాకెరూబు వలె, గొప్ప అభివృద్ధి చెందిన వృక్షం వలె దేవుని సన్నిధానంలో ఫలభరితంగా మార్చబడతావు. ప్రియులారా, దేవుడు చూస్తున్నాడండి. మనందరం కూడా భయపడాలి. మనందరం ఆరాధన చేసుకుని, చిన్నగా ఆరాధన చేసుకుని మనందరం కూడా దేవుని సన్నిధిని బట్టి